నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. పరంపర విషయంలో ఇవాళ కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజలకు పెట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, శాసనసభ కొనసాగుతున్న పద్ధతి, శాసనసభలో ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఇవాళ పెద్దలు చెప్పే ఒక మాట గుర్తొస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్తారు. వినాశకాలం వచ్చినప్పుడు అల్పులు ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వ్యవహారం చేస్తారు అనే మాట స్పష్టంగా కనబడతా ఉంది. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణకు ఊపిరి పోసిన నాయకుడు, ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారు తాను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడు కేసీఆర్ గారు. కరువు నీళ్ళల్లో సిరులు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు శ్రీ కేసీఆర్ గారు. అవమానాలు సహించి, తిట్లను శాపాలను భరించి, ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి, ఆకలి బాధలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు. ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి. అధికార మదంతో మిడిసిపడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నాడు. పదే పదే సావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతు బంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటకొస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి? దాని లోతుల్లోకి నేను ఈ నిమిషానికి పోను, కానీ బాధ అనిపిస్తున్నది. తెలంగాణ వాదుల గుండెలు ఇవాళ రగులుతున్న మాట వాస్తవం. ఏ తెలంగాణ కోసం అయితే పోరాటాలు చేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమైక్యవాదుల సంఖ్యలు మోస్తున్నప్పుడు, సమైక్యవాదుల బూట్లకు పాలిష్ చేస్తున్నప్పుడు, ఏ తెలంగాణ గురించి అయితే కొట్లాడినామో, ఏ తెలంగాణ రావాలని చెప్పి పరికటించినామో, ఇవాళ ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతిలో, ఒక అర్భకుడి చేతిలో బాధ అనిపిస్తున్నది. తెలంగాణ ఒక అల్పుడి చేతుల్లో, ఒక అర్భకుడి చేతుల్లో రగిలిపోతున్నది. ఇది వాస్తవం. కానీ నా ప్రార్థన మీతో ఒకటే, అనేవాళ్ళు అవతల వాళ్ళకు ఒక స్థాయి ఉంటే మనం బాధపడాలి. కానీ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్టమాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు అని. నిజంగా ఇవాళ ఆ అంగుష్టమాత్రుడు అనే పదానికి, అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే 8 మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్భకుడు రేవంత్ రెడ్డి. అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ 2 ఏళ్లలో? పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు. మనం ఎన్నో చూసాము చరిత్రలో. కానీ ఇంత చెత్త ప్రభుత్వం, చెక్ డ్యామ్లను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరైనా నిర్మాణాలు చేస్తారు, మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు.
పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు పేలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. కూల్చివేతలు, పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు. మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో అట్రఫ్లాప్ ప్రభుత్వం, సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే, అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా? ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు. ఐఐటికి IIITకి అంతరమే తెలియదు. నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో, గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి నువ్వు. ఏమనుకుంటున్నావు? నిన్న చెప్తున్నాడు ఆయన, తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడంట. నువ్వు తీసిన ప్రాణాలు చాలు, నువ్వు తీసిన ప్రాణాలు చాలు. ఇప్పటికే 836 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. 100 మంది పైచిలకు ఆటో డ్రైవర్లను పొట్ట పెట్టుకున్నాడు. 100 మంది పైచిలకు గురుకులాల్లో పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. 48 మంది నేతన్నలను ఉసురు పోసుకున్నావు. ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు. నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు. ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నీ వాగుడు, నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నీలాంటి వ్యక్తుల వికృతమైన మాటలతో కేసీఆర్ గారి స్థాయిని మీరు తగ్గించలేరు. మీరు ఎవరేమనుకున్నా సరే, నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమనుకున్నా సరే నువ్వు తగ్గించలేవు. ఇవాళ నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దశాబ్దాల కంటే. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మాట్లాడుతూ అన్యాపదేశంగా చెప్పినాడు. అప్పుడెప్పుడో నిజాం బాగు చేసిపోతే ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ నాశనం చేసినారన్నాడు. తర్వాత వచ్చింది ఎవరు? 65 ఏళ్ళు కాంగ్రెస్, 17 ఏళ్ళు నీ పాత బాసు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడిచిన టీడీపీ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ టీడీపీ కదా, దొందే అన్నట్టు ఈ రాష్ట్రాన్ని 2014 దాకా నిరాటంకంగా పరిపాలించింది. మరి నిన్న మీరు ఏ నిందారోపణలు అయితే చేశారో ఖచ్చితంగా దాని బాధ్యత, దాని యొక్క ద్రోహం ఏదైతే జరిగిందో తెలంగాణకు, దానికి పరిపూర్ణమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలని చెబుతూ, మరి ఈరోజు వాస్తవాలను చెప్పడానికి నీళ్లల్లో తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని మరి ఏ రకంగా కేసీఆర్ గారు సరిదిద్దే ప్రయత్నం చేశారో ఇవన్నీ మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ ఇరిగేషన్ మంత్రి, సీనియర్ నాయకులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వివరిస్తారు. వారిని రావాలని, ప్రసంగించాలని వారిని మనస్ఫూర్తిగా